మీరు సింగాడా గురించి ఎప్పుడైనా విన్నారా? అదేనండి. మనం బజారుకో లేదా మార్కెట్‌కో వెళ్ళినప్పుడు అక్కడ నల్లగా దుంపల్ని అమ్మటం గమనించే ఉంటాం కదా! బయట నల్లగా, లోపల తెల్లగా ఉండే వీటిని చూస్తుంటాం. కానీ అవేంటో తెలియక వాటి జోలికి పోరు చాలామంది. అయితే ఈసారి మాత్రం ఎక్కడైనా ఇవి కనిపిస్తే అస్సలు వదలకండి. ఎందుకంటే వీటి ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా చలికాలంలో ఇవి అందించే ప్రయోజనాలు బోలెడు ఉంటాయి. నల్లగా ఉండే ఈ దుంపలని సింగాడా అని పిలుస్తారు. ఇంగ్లీష్‌లో వీటిని వాటర్ చెస్ట్‌నట్ అంటారు. వీటి రుచి కొంచెం వగరుగానే ఉంటుంది. సింగాడాలు నీటిలో దొరికే దుంపలు. ఫ్రెష్‌గా ఉన్నప్పుడు ఇవి పచ్చగా, ఎర్రగా ఉంటాయి. వీటి షేప్ కారణంగా వీటిని బ్యాట్‌నట్, బుల్‌నట్ అని కూడా పిలుతుంటారు. మన దేశంలోని కొన్ని ప్రాంతంలో అయితే ఈ దుంపలను మరపట్టించి ఆ పిండితో అనేక వంటకాలు కూడా చేస్తుంటారు. వీటి రుచి కొంచెం వగరుగానే ఉంటుంది. వీటిని పచ్చిగా కూడా తింటారు. అయితే ఉడికించినవి రుచిగా ఉంటాయి. మనం మార్కెట్‌లో లేదా తోపుడు బండ్ల మీద చూసేవి ఉడికించిన నల్లని సింగాడాలు. సింగాడాల్లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, పీచు ఎక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఇక సింగాడాల్లోని విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి చలికాలంలో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది. సింగాడాల్లోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. సంతాన సామర్థ్యాన్ని పెంచే శక్తి సింగాడాల్లో ఉంటుంది. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎముకలను బలంగా ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఈ ఆహారం కాబట్టి వీటితో చేసిన రొట్టెలని ఉపవాసాలు ఉన్నప్పుడు తింటే మంచి శక్తినిస్తుంది. ఇక ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం రాకుండా చేస్తుంది. సింగాడాలో పొటాషియం ఎక్కువగా ఉండి శరీరంలో సోడియం లెవెల్స్ ను కంట్రోల్ చేసి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుతుంది. ఇక హై బీపీతో బాధపడే వాళ్ళు సింగాడాలను ఆహారంలో చేర్చుకుంటే మేలు జరుగుతుంది. సింగాడాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటీస్ పేషెంట్లకు ఇవి చాలా మంచివి.